వీక్షకులందరికీ నమస్కారం. కేంద్ర ప్రభుత్వం రైతులకి ఒక గుడ్ న్యూస్ అందించింది. విపత్తుల సమయంలో వరదలు, తుఫాన్లు, చీడపీడలు విజృంభించి పంట దిగుబడులు దారుణంగా పతనమైన సమయంలో రుణాల వసూలులో బ్యాంకులు కనికరం చూపాలని కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకు ఆదేశాలు జారీ చేశాయి. విపత్తుల సమయంలో రుణ వసూళ్ల పేరుతో వేధించవద్దు అనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశాయి. అంతేకాదు, వరదలు వచ్చినప్పుడు, భూకంపాలు వచ్చినప్పుడు, తుఫాన్లు వచ్చినప్పుడు, అతి భారీ వర్షాలు నమోదైనప్పుడు కొంతమంది ఇల్లు కూలిపోవడం, ఆ ఇంట్లో ఉన్న పత్రాలన్నీ కనిపించకుండా పోవడం, కొట్టుకుపోవడం, అగ్ని ప్రమాదాలు జరిగి ఇల్లు కాలిపోయినప్పుడు రైతుకు సంబంధించిన భూమి పత్రాలన్నీ కాలిపోవడం జరుగుతుంది. రైతు దగ్గర పాస్బుక్ లేకపోయినా, రిజిస్ట్రేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ లేకపోయినా, రెవెన్యూ అధికారి ఇచ్చే ధృవీకరణ పత్రం ఆధారంగా ఆ రైతుకి బ్యాంకు రుణాలు ఇవ్వండి, వ్యవసాయ రుణాలు అని ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. గతంలో మన ఇటీవల కాలంలోనే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి 12 గ్రామాల రైతులు సర్వం కోల్పోయారు. కనీసం ఆధార్ కార్డు కూడా లేకుండా పోయింది. అలాంటి రైతులు పాస్బుక్లు రావాలన్నా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు రావాలన్నా కూడా చాలా కాలం పడుతుంది. మరి ఈలోగా బ్యాంకుల నుంచి సాయం నిలిచిపోతే ఆ రైతుకు దిక్కెవరు? ఎటుకేలకు కేంద్ర ప్రభుత్వం స్పందించింది. విపత్తుల సమయంలో రైతులకి ఉదారంగా సహాయం చేయండి, రెవెన్యూ అధికారి ఇచ్చే సర్టిఫికేట్ ఆధారంగా రైతులకు రుణాలు ఇవ్వండి, పాస్బుక్లు అడగొద్దు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు అడగొద్దు, రైతులకి ఉదారంగా రుణాలు ఇవ్వండి అని ఆదేశాలు జారీ చేసింది. ఇక అలాంటి సమయంలో కొంచెం రుణ వసూళ్లకు సంబంధించి వేధించొద్దు. వాళ్ళకి 2-3 సంవత్సరాల సమయం ఉండి, అవకాశం ఉండి, వారిని అవసరమైతే మరలా ఆ రుణాన్ని టాపప్ చేసి మరికొంత సాయం కూడా చేయాలి అని చెప్పేసి ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. రైతు సోదరులకి ఇది చాలా మేలు జరుగుతుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలను కూడా ప్రతి రైతుకు తెలియజేయాలి. మీరు కూడా ప్రతి రైతుకి ఈ విషయాన్ని చేరవేయండి.